కన్యా రాశి వారికి 7th హౌస్ అంటే 7వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. శని సహజంగా కర్మకారకుడు. అంటే మనము గతంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటి గ్రహం, కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు శని భగవానుడు. 7th హౌస్ దేన్ని సూచిస్తుందంటే జీవిత భాగస్వామిని, దాంపత్య జీవితాన్ని, వ్యాపార భాగస్వామ్యాలను, ఒప్పందాలను, ఇంకా ప్రజలతో సహకారాన్ని, సామాజిక పరమైన సంబంధాలు అంటే సోషల్ రిలేషన్స్, సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. అలానే 7th హౌస్లో మనకు న్యాయపరమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధాలు, వ్యాపారాలు, మానవ సంబంధాలలో చిత్తశుద్ధి, నిబద్ధత ఇవన్నీ కూడా మనకు 7th హౌస్లోనే తెలుస్తాయి. ఇక్కడ మనము అంటే 1 by 1 కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ 7th హౌస్ అనేటటువంటిది జీవిత భాగస్వామ్యకి అంటే దాంపత్య జీవితానికి సంబంధించినటువంటిది. కాబట్టి 7th హౌస్లో శని వక్రంలో సంచరించేటప్పుడు దాంపత్య సంబంధాలలో పునర్నిర్మాణం అంటే చాలా జాగ్రత్త అవసరం. అంటే రీకన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా డిస్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళకూడదు. డిస్ట్రక్టివ్ అంటే అంత కూల్చుకుంటూ వెళ్ళకూడదు. ఏదైనా పొరపాటు జరిగితే వాటిని తగ్గించుకుంటూ గొప్పగా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా అంటే పునర్నిర్మాణం అనేది చాలా అవసరం అవుతుంది. గతంలో ఎప్పుడూ ఏదో ఒక చిన్న పొరపాటుతోటి కుటుంబంలో ఇబ్బందులు కలిగి ఉంటే వాటిని తీసుకొని మరలా వాటిని గురించే ప్రస్తావిస్తూ కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్యా రాశి వారికి శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో పాత గాయాన్ని మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు. అటువంటివి చేయటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పాత గాయాలు అంటే గతంలో జరిగిన సంఘటనలు మరలా వాటిని రీకాల్ చేయటం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అలానే జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంచెం అంటే ఏ విధంగా ఉంటుందంటే కోపం యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కన్యా రాశి వారికి ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. శని కర్మకారకుడు అంటే మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అందించేటటువంటి గ్రహం. ఈ కర్మకారకుడు అయినటువంటి శని మనకు సప్తమంలో వక్రంలో సంచరించేటప్పుడు కన్యా రాశి వారు ఎవరైతే ఈ పాయింట్ వాస్తవంగా చెప్పకూడదు కానీ చెప్తున్నాను, వివాహేతర సంబంధాలతో కనుక ఉన్నట్లయితే చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని శని భగవానుడి వలన పొందుతారు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.